Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankar. ఈ వీడియోలో ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ అంటే ఏమిటి, ఎటువంటి సంఘటనల్ని ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ కింద తీసుకుంటారు అనేటువంటి దాని మీద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో కేసుల పేరు నరేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్. నరేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ. క్రిమినల్ అపీల్ నంబర్ 1181/2012 decided on 13/1/2024 right by two judges bench, that is Madam Justice Bela M. Trivedi and Ujjwal Bhuyan. The case లో ఆల్రెడీ నరేష్ కేసు మనం డిస్కస్ చేసాం. ఏమిటిది? దీనిలో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే, సెట్టింగ్ ఏ పర్సన్ ఆన్ ఫైర్, చంపటం వరకు ఓకే, మర్డర్ కేసు రకరకాల, ఇది గిల్టీ, ఇన్సెన్షన్, మెన్సిరియా, వాలంటర్లీ, ఇవన్నీ మనకి విల్ఫుల్లీ ఇన్ని మాత్రం చెప్తాం. బట్ కిల్లింగ్ ఏ పర్సన్ అండ్ బై సెట్టింగ్ ఆన్ ఫైర్ ఈజ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ. ఇచ్చిన సెక్షన్ని కన్ఫర్మ్డ్ ఉన్నారు, ఒకటే మాట డైరెక్ట్గా చెప్పాలంటే. రైట్. సో ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే నరేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీలోనే జరిగింది. సో 2012 కన్నా ముందే జరిగింది ఇది. ఈ విషయం ఏంటంటే, భర్త భార్యని కిరసనాలు పోసి తగలబెట్టి చంపాడు. స్ట్రైట్ కేసు. భర్త భార్యని కిరసనాలు పోసి తగలబెట్టి చంపాడు. కారణం ఏమిటి? మనందరికీ తెలిసి ఉంటుంది. భర్త తాగుబోతూ, వ్యసనపరుడు, డైలీ మందు లేనిదే బతకలేడు. మందు కావాలంటే డబ్బులు కావాలిగా. ప్రభుత్వ సారాయి దుకాణం ప్రసాద్కి వెళ్ళాలంటే కావాలిగా. చీప్ లిక్కర్ కావాలన్నా కావాలిగా. సో దానికోసం ఆయన ఇంటికి వచ్చి భార్యని హెరాస్ చేసి కొట్టి, భార్య ఇచ్చిన డబ్బులు లేకుంటే పోపుల పెట్టిలో దాచుకున్న డబ్బులు, అంటే మా కాలంలో, ఇప్పుడు ఎక్కడ దాస్తున్నారు నాకు తెలియదు కానీ పాతకాలంలో మా అమ్మ వాళ్ళు పోపుల పెట్టిలో దాచేవాడు డబ్బులు. అవి లాక్కుపోవటం, లేకపోతే ఈవిడ హెరాస్ చేసి కొట్టి డబ్బులు తీసుకోవటం, రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. ఈవిడికి చిరాకు పుట్టేది. అయినా సరే భారతదేశంలో గొప్పతనం. సో భర్త ఎంతటి పనికి మాలోడైనా సరే, నార్మల్లీ పర్టికులర్లీ లోవర్ ఫ్యామిలీస్లో దే విల్ అడ్జస్ట్ విత్ దెమ్. పిల్లలు ఉంటారు, రకరకాల రిలేషన్స్ ఉంటాయి. ఈవిడ సరే అలాగే కాలం గడుపుతూ ఉంది. ఆన్ ద ఫేట్ఫుల్ డే ఆఫ్ ఇన్సిడెంట్ అతను రొటీన్ మళ్ళీ సేమ్ కథ. తాగొచ్చాడు, డబ్బులు ఇవ్వమన్నాడు. ఈ అమ్మాయి నా దగ్గర లేవంది, ఎక్కడో లాక్కోబోయాడు. ఇంకేదో ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశాడు. నువ్వు తీసుకోవడం లేదని గట్టిగా అది పెట్టేవాడికి, నువ్వు అడ్డం వస్తావని చెప్పి ఆ అమ్మాయిని కొట్టడం. సో ప్లీజ్, ఇన్ ఎ డ్రింకెన్ స్టేజ్ హీ సెట్ హర్ ఆన్ ఫైర్ బై డౌజింగ్ హర్ విత్ కెరోసిన్. కిరసనాలు పోసి నిప్పెట్టాడు. సరే తాగి ఉన్నాడు. అండ్ హీ ట్రైడ్ టు సేవ్ హర్ బై థ్రోయింగ్ ఎ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్. ఇది ఒక్కొక్క తప్పు, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. కిరోసిన్ పోసి చేసినప్పుడు దానికి ఇసుక వేయటం, లేకపోతే బ్లాంకెట్తో కప్పటం, ఇలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. కానీ నీళ్లతో పోస్తే ఏమవుతుంది? బ్లబ్స్ వస్తాయి, బుడగల బ్లబ్స్ వస్తాయి. సో అలాగే వీళ్ళకి కూడా కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. రైట్. సో దాని మీద పోలీసు వారికి ముందు సెక్షన్ 307 అంటే అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ కింద కేసు రిజిస్టర్ చేయటం, ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆవిడ ట్రీట్మెంట్ పొందే కాలంలో, చికిత్సా కాలంలో ఒక డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది. మీకు తెలిసే ఉంటుంది, సెక్షన్ 32 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఇట్ ఇస్ అన్ ఎక్సెప్షన్ టు హియర్సే ఎవిడెన్స్. ఆవిడ ఏం చెబుతుందో అది ఎవిడెన్స్ అవుతుంది. కొన్ని సందర్భాలు కంక్లూజివ్ ప్రూఫ్ కూడా అవుతుంది. పులికూరు కోటయ్య, పాకాల నారాయణ స్వామి, ఈ కేసు వర్సెస్ ఎంపరర్, ఈ కేసులన్నీ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సో ఆవిడ డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది. అయ్యా ఇట్లా
కొట్టాడు, మన కిరసనాలు పోసాడు, ఇట్లా చేశాడు. సో డీడీ మీద 307, అతను చనిపోయింది 302 ఛార్జ్షీట్ పెట్టారు. కోర్టుకి వెళ్ళి కోర్టులో ట్రయల్ జరిగింది. ఇతని మీద యావజ్జీవ శిక్ష విధించారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఓకే, దాని మీద ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. 302 కింద 302 వీడు 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. 2012 ఇప్పుడు జరిగినట్టుంది శిక్ష. అప్పుడే అప్పీల్ చేశాడు ఆయన 2012. ఆ అప్పీలు 2024లో తేలింది. సో ఈ యొక్క ఇతనికి యావజ్జీవ శిక్ష పడింది, 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అయ్యా ఇప్పుడన్నా నన్ను రిలీజ్ చేయండి, ఆల్రెడీ 12 years ఐ హావ్ సఫర్డ్, మీ గోధ్రా రైట్స్ 14 ఏళ్ళు అయిన తర్వాత మనం వదిలేరు కదా, వదిలిపెట్టండి అని చెప్పి కన్సిడరేషన్ కోసం సుప్రీంకోర్టు పెట్టుకున్నాడు. ఇక్కడ సుప్రీంకోర్టు ఒకే మాట, సెట్టింగ్ ఏ పర్సన్ ఆన్ ఫైర్ ఈజ్ ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ. సో ద లైఫ్ సెంటెన్స్ గివెన్ టు ద హస్బెండ్ ఈజ్ కన్ఫర్మ్డ్ అన్నారు ఒకటే మాట. నో డౌట్ ఇక్కడ డిఫెన్స్ అడ్వకేట్ గారు 2 పాయింట్లు. హీ సేస్, డిఫెన్స్ అడ్వకేట్, నో ఇంటెన్షన్ టు కిల్ ద వైఫ్. ఎందుకంటే he tried to douse her, లేకపోతే he tried to help ఆవిడని బతికించడానికి తన ప్రయత్నం తాను చేశాడు. ఏమని? ఏమంటారు, నీళ్ళ బకెట్తో నీళ్లు కొట్టి బతికించడానికి. అంటే అతనికి ఇంటెన్షన్ లేదు కాబట్టి కన్సిడర్ చేయమంటే, ఏమయ్యా నిప్పు మీద పెట్టి తర్వాత చెయ్యి కాల్చి అంటే వస్తుందా? నో, ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ అఫైర్. కాబట్టి సెట్టింగ్ ఎ పర్సన్ ఆన్ ఫైర్ is extreme cruelty. The life sentence given to him is confirmed. 2వ పాయింట్ సుప్రీంకోర్టు 313 ఎప్పుడు కూడా అతను ఏం మాట్లాడలేదంట. 313 ఎగ్జామ్ ఏమయ్యా నువ్వు నేరం చేశావు అన్నప్పుడు ఏమి చెప్పలేదు. సో మౌనం అర్ధాంగీకారం కాదు, మౌనం నాట్ అలౌడ్. మామూలుగా డిఫెన్స్ కింద ఒప్పుకొని మేము కేసు చేశామని చెప్పాను, కానీ అప్పుడైనా ఇతను చెప్పలేదు. కాబట్టి ఈ పాయింట్లన్నీ కన్సిడర్ చేసుకుని అల్టిమేట్గా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెడ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ. అది మీరు తెలుసుకోవాలి. శిక్ష కన్ఫర్మ్ ఖరారు చేస్తూ ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ, రేపొద్దున మీకు ఏదైనా క్వశ్చన్లో వాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ అన్నప్పుడు సమాధానం చెప్పడానికి కేసులా పనికొస్తుంది. కాబట్టి ఇదంతా మీరు కేసులో చదువుకొని బెటర్ యూ ఎన్రిచ్ యువర్ లీగల్ నాలెడ్జ్. థ్యాంక్ యూ.